ముస్లిం దేవుడి జోలికెళ్తే తల తీసి మొలేస్తారు. క్రైస్తవ దేవుడి జోలికెళ్తే ప్రపంచమంతా ఆడుకుంటారు. అదే హిందూ దేవుళ్ళనైతే దూషించొచ్చు, ద్వేషించొచ్చు, ఏమైనా మాట్లాడొచ్చు. రాముడిని గురించి కారు కూతలు కొయ్యొచ్చు, కృష్ణుడి గురించి దారుణమైనటువంటి మాటలు మాట్లాడొచ్చు. కాషాయం వేసుకుని కాషాయదారుల్నే మోసం చేసేటటువంటిది, హిందువుల్నే మోసం చేసేటటువంటి దుర్మార్గమైనటువంటి వాళ్ళు ఈ హిందుత్వానికే అతిపెద్దదైనటువంటి శాపమైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ కారణంగానే మొన్న వచ్చినటువంటి చెప్పు దెబ్బల ఉదంతం, ఈ అంశం తర్వాత ఆడుతున్నటువంటి ఒక జూదం, మానసికమైనటువంటి జూదం ఆడుతున్నటువంటి వేళ హరిచందన్ కుమార్ గారికి సంబంధించిన ఒక ఘాటైన పోస్ట్ మన దేశంలో బాంబుగా మారి జనాల మధ్య పేలడం కానీ, AK-47 57 పట్టుకుని విచక్షణ లేకుండా కాల్చడం కానీ, రెసిన్ లాంటి హాలాహలాలను సృష్టించి సామూహికంగా జనహన్నానికి పాల్పడడానికి ప్రయత్నించడం కానీ, పాటల, కవితల, కథల, ఉపన్యాసాల రూపంలో తెలిసి తెలియని వాళ్ళని ఇంకొంచెం కన్ఫ్యూజన్లో నెట్టివేసి హింసాత్మకమైన మార్గంలోకి రెచ్చగొట్టి అడవుల్లోకి తుపాకులు ఇచ్చి తోలడం కానీ, ఈ దేశానికి చెందిన ప్రతి దానిని నీచంగా ప్రొజెక్ట్ చేయడం కానీ, చచ్చిన వాళ్ళని బ్రతికించేస్తామంటూ సైన్స్కి విరుద్ధమైన తైలాలతో మెజార్టీ ధర్మం సంబంధమైన ప్రతి దానిని వెటకారం చేస్తూ మళ్ళీ వాటినే తమ మత మార్పిళ్ళకి తమ్మేనన్నట్టుగా ప్రాపగాండా చేయటం కానీ, ఇక్కడ పుట్టి ఇక్కడే ఉంటూ సామ్యవాదం అనే పేరుతో క్యూబాలను, చైనాల్ని, కొరియాల్ని పొగుడుతూ ఈ దేశానికి చెందిన పెద్దాన్ని నెగిటివ్గా చూస్తూ చెబుతూ ఉండటం కానీ, సాహిత్యం పేరుతో వివిధ వాదాలను ఇంజెక్ట్ చేస్తూ అంతర్యుద్ధం కోసం లోపాయకారంగా విభజనలు రెచ్చగొడుతూ ప్రజలు వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటూ చచ్చేలాగా తగిన కుట్రలు చేయడం కానీ ఏమీ తప్పు కాదు. ఆయా వర్గాల వాళ్ళు వీటికి మాత్రం ఎప్పుడు బాధ్యత వహించరు. కనీసం ఈ హింసలను, కుట్రలు, నీచమైన ప్రాపగాండాలు మొహమాటానికైనా ఖండించరు సరికదా. పైగా పై దారుణాలకు కారణం ఆకలి, నిరుద్యోగం, అణచివేత అంటూ సమర్థింపులు, తప్పంతా హిందువులదే అన్నట్టు తిరిగి ప్రచారం చేస్తూనే ఉంటారు. కానీ సహనం చచ్చిన ఒక చెప్పు దెబ్బ మాత్రం అత్యంత హింసగా, సంస్కారం లేనిదిగా, మొత్తం హిందూ జాతి సమాధానం చెప్పాల్సిన బాధ్యతగా మారిపోయింది. ఈ చెప్పు దెబ్బను ఖండిస్తున్నాము, దశాబ్దాలుగా నాలో పెంచబడ్డ గిల్ట్ అనిపింపజేస్తుంది ఇలా సూచన. ఆ చెప్పు దెబ్బ కొట్టిన వాని స్థానంలో కమ్యూనిస్టు కార్యకర్తను, దళితవాది ముసుగులో ఉన్న మిషనరీ కార్యకర్తను ఊహించి మైనార్టీ కవచం ఉన్న హింసావాదినో, దెబ్బతిన్న వానిలో ఒక హిందూ జాతివాదిని ఊహించుకోండి. అప్పుడు అది అసలు మ్యాటరే కాదు సరి కదా. తరతరాల అణచివేతపై, విప్లవ శంఖమని, బ్రాహ్మణీయ మనువాదంపై, ఫాసిజంపై తిరుగుబాటని, కాళ్ళకున్న చెప్పు కూడా తన నిరసనకు బలంగా తెలుపుతుందని ఇట్లా కవితల, వ్యాసాల, కథల, వాంతుల పత్రికల్లో, సోషల్ మీడియాలో ప్రారంభమయ్యేవి ఈ పాటికే. వాళ్ళందరూ తమ మార్గంలో చాలా క్లియర్గా ఉన్నారు. ఈ ఆయా వాదులందరి సిద్ధాంతాలు పరస్పరం కలహించుకునేవి అయినా వీళ్ళంతా మిగతా ప్రపంచంలో ఒకళ్ళ మీద మరొకళ్ళు కత్తులు దూసుకుంటున్నా ఈ దేశంలో మాత్రం వాళ్ళందరూ ఒక్కటైపోతారు. జాగ్రత్త, జాగృత.